మనం చిన్నప్పుడు స్కూల్ అయిపోయాక బండి దగ్గర ఎంతో ఇష్టంగా తిన్న ముంత మసాలాని, అదే రుచిని, అదే మ్యాజిక్‌ని ఈరోజు మీ సుహాసినీస్ కిచెన్‌లో నేను మీకు చేసి చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఆ స్పైసీ అండ్ ట్యాంగీ ముంత మసాలా తయారీ విధానం చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు బొరుగులను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బొరుగుల్ని మనం బాగా కరకరలాడేలాగా వేయించుకున్నాం అనుకోండి, ముంత మసాలా తినేటప్పుడు చాలా చాలా రుచిగా వస్తుంది. అందుకని మీరు ఒక 5 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్‌లో వేయించండి. మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించకండి. ఇలా వేయించిన బొరుగుల్ని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసేసుకొని, ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నూనెను వేసేసుకొని, ఇందులోకి పావు కప్పు వేరుశనగ విత్తనాలను వేసేసుకొని, బాగా చిటపటలాడేంత వరకు వేయించండి. ఇవి చక్కగా వేగాక వీటిని నూనెలో నుంచి సెపరేట్‌గా తీసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకే ఒక గుప్పెడు కార్న్ ఫ్లేక్స్‌ని వేసేసుకొని, వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. నేనైతే నూనెలో వేసి తీస్తున్నాను. మీరు కావాలంటే డ్రై రోస్ట్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న బొరుగుల్ని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. అలాగే మనం వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని, వీటిని కాస్త చేత్తో నలపండి. మరి ఎక్కువగా నలిపేయకండి. కాస్త అలా నలిపేసామంటే మనకి బొరుగుల్లోకి బాగా కలిసిపోతాయి. మనం బయట బండి మీద టేస్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇందులోకి కార్న్ ఫ్లేక్స్ వేసేసుకోవాలి. అప్పుడే ఆ రుచి అనేది మనకి బాగా వస్తుంది. చాలామంది మిరపకాయ బజ్జీని కూడా కట్ చేసి వేస్తుంటారండి. కానీ ఈ కార్న్ ఫ్లేక్స్ వేసిన ముంత మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి వేయించుకున్న వేరుశనగ విత్తనాల్ని చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమోటాని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుముని, అలాగే కొద్దిగా కీర దోసను తురిమి వేయండి. మీ దగ్గర ఉంటే వేయండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగుని, ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని, పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఉప్పును చాలా తక్కువగా వేసేసుకోండి. ఎందుకంటే బొరుగుల్లోను, కార్న్ ఫ్లేక్స్‌లోను ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నూనెను కానీ, లేదా నెయ్యిని కానీ వేయండి. నేనైతే నెయ్యిని వేశాను. మీరు కావాలంటే నూనెనైనా వేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బొరుగుల్లో బాగా కలిసేలాగా కలపండి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మనకి బొరుగులకి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా అంటుకుంటాయండి. ఇలా కలిపేసేసి పిల్లల కోసం సర్వ్ చేసేయడమే. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా చాలా చాలా బాగుంటుంది. బండి మీద తిన్నట్టుగానే అంతే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి బౌల్‌లో మనం సర్వ్ చేసి ఇచ్చామంటే అంత ఇష్టంగా తినరు. కానీ ఇలా పొట్లం కట్టించి పెట్టించామంటే ఎంతో ఇష్టంగా తింటారు. మనం పొట్లం కోసం న్యూస్ పేపర్ వాడామంటే అందులో న్యూస్ పేపర్ తయారీ కోసం కొన్ని కెమికల్స్ వాడతారు కదా! అది పిల్లలకు హానికరం. అందుకని మీరు న్యూస్ పేపర్ లోపల అరిటాకు కానీ, లేదా విస్తరాకు కానీ వేసేసుకొని ఇలా పొట్లం కట్టి పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా, చాలా ఆనందంగా తింటారు. మరి చూసారు కదా! ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్‌లో ముంత మసాలాని ఎలా తయారు చేసేసుకోవాలో, అలాగే ఇది మన చిన్నప్పటి జ్ఞాపకం కదండీ! చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే మనం ఇలా ముంత మసాలాను తీసుకొని తినేవాళ్ళం. ఆ చిన్నప్పటి జ్ఞాపకంతో మనం కూడా ఈ రుచిని మళ్ళీ టేస్ట్ చేద్దాం. మరి నేను చెప్పిన విధానంలో ఒక్కసారి మీరు ఈ రెసిపీని తయారు చేసుకొని తిని చూడండి. టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.